వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి, సో హెన్నా పెట్టుకోవడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి, సో హెన్నా పెట్టుకోవడం ద్వారా హెయిర్ ఎలా మనకు గ్రోత్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ముందుగా అయితే హెయిర్ వాష్ చేసి తర్వాత వచ్చేసి హెయిర్ డ్రై అయ్యాక సో మనం ఇట్లా ఒక స్క్వేర్ షేప్లో అయితే ఇలా మనము హెయిర్ తీసుకోవాల్సి ఉంటుంది. హెయిర్ తీసుకొని ఈక్వల్గా మనకు ఇక్కడ క్రాన్ ఏరియా నుంచి కొన్ని హెయిర్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సో దాన్ని మొత్తం కంప్లీట్గా రౌండ్గా అయితే మనము హెన్నా అప్లై చేసుకోవాలి. సో పూర్తిగా ఎండ్ వరకు హెన్నా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు కంప్లీట్గా అది మనకు ప్రతి ఒక్క హెయిర్కి హెన్నా అప్లై అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత ఏంటి అంటే ఫస్ట్ మనం తీసుకున్న హెయిర్ని అక్కడ మనము లైట్గా వచ్చేసి ఎక్కువ చిక్కులు లేకుండా సో ఓన్లీ నీట్గా మనం ఒక ముడి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో అలా వేసుకున్న తర్వాత ఆ రిమైనింగ్ హెయిర్ని మనము సో దాని చుట్టూరా చుట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం వచ్చేసి రైట్ సైడ్ నుంచి ఒక లైన్ లాగా తీసుకొని దాన్ని మనము హెన్నా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అప్లై చేశాక సో కంప్లీట్గా దాన్ని మనం ఎండ్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎండ్ వరకు తీసుకొని మరి అది మొత్తం మనకు దానికి అపోజిట్ వర్డ్లో మనమైతే ముందు వేసిన ముడికి అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో అది దానికే అపోజిట్గా ఇంకొక లైన్ తీసుకొని దీనికి మొత్తం కంప్లీట్గా మనం హెన్నా పెట్టుకొని దాని అపోజిట్ వేలో దీన్ని మనకు ముడి చుట్టూ దాని అపోజిట్ వేలో అయితే హెన్నా పెట్టుకొని మొత్తం రూట్ ఏరియా వరకు మనకు హెన్నా అప్లై చేసుకోవాలి. సో దాని అపోజిట్ వేలో అయితే మనము దీన్ని మళ్ళీ ముడి చుట్టూ మనము రౌండ్గా అయితే చుట్టేయాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క హెయిర్ మనకు డీప్గా హెన్నా అనేది అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ రూట్స్కి కూడా కంప్లీట్గా హెన్నా డీప్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దాని నెక్స్ట్ వచ్చేసి దానికి అపోజిట్ మనము కింద నుంచి తీసుకొని సో సేమ్ యాస్టీస్గా అలా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. యాస్టీస్గా పెట్టుకొని సో కంప్లీట్గా రూట్ నుంచి ఎండ్ వరకు మనము హెయిర్కి అయితే హెన్నా అప్లై చేయడం జరుగుతుంది. సో ఇది మనము ఎవరితో వేరే వాళ్ళతో అయినా అప్లై చేయించుకోవచ్చు అండ్ సెల్ఫ్గా కూడా మనము అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ మనము నేను చెప్పే విధానంలో మీరు అప్లై చేసుకున్నారనుకో ప్రతి ఒక్క రూట్కి మనకు కంప్లీట్గా హెన్నా అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. సేమ్ యాస్టీస్గా దాన్ని అపోజిట్ నుంచి తీసుకోవాలి. సో తీసుకొని అక్కడ నుంచి కంప్లీట్గా ఎండ్ వరకు అయితే హెన్నా అప్లై చేసుకోవాలి. సో దాని అపోజిట్ వేలోనే దీన్ని రౌండ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది, సేమ్ అపోజిట్ వేలో. సో ఇలా చేసుకొని దాని పైన నుంచి ఇంకా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇలా రౌండ్గా మనకు ఒక సైడ్ నుంచి సైడ్కి అపోజిట్ సైడ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ముందు ఏరియా నుంచి తీసుకొని సో ఫ్రంట్ ఏరియా నుంచి తీసుకొని సో కంప్లీట్గా మనము రూట్ వరకు మనకు టచ్ అయ్యేలా మొత్తం హెన్నా అప్లై చేసుకోవాలి. సో దానికి అపోజిట్ సో దీని పైనుంచి కూడా మనము అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో చూడండి. సో నెక్స్ట్ కూడా దాని ఫ్రంట్ నుంచి నెక్స్ట్ ఆపోజిట్ తీసుకొని సేమ్ యాస్టీస్గా రూట్ నుంచి మనమైతే హెన్నా అప్లై చేయడం అయితే చేయాలి. సో రూట్ నుంచి తీసుకోవాలి. సో అలాంటప్పుడు మనకు ఒకవేళ వైట్ హెయిర్స్ ఉన్న ఏదన్నా బ్రౌన్లోకి అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. సేమ్ యాస్టీస్గా దాన్ని రౌండ్గా చుట్టేయాల్సి ఉంటుంది. దాని పైనుంచి కూడా మనము హెన్నా అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి. సో ఇలా వస్తుంది మనకు ఫినిష్. ఇంకా కంప్లీట్గా అయితే నేను మీకు చెప్తాను. సో ఇలా కంప్లీట్గా అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సో ఇలా చేశాక ఫ్రంట్ నుంచి మనము కంప్లీట్ చేసుకుందాము. సో ఇది ఫ్రంట్ నుంచి మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడ చూడండి మీరు. సో ఫ్రంట్ నుంచి కంప్లీట్గా మనకు రూట్ టచ్ అయ్యేలాగా మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కంప్లీట్గా రూట్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆపోజిట్ వేలో అయితే మనము అప్లై చేసుకోవాలి. ఇలా ఆపోజిట్ వేలో కంప్లీట్గా అప్లై చేసి దాని పైనుంచి కూడా మనము వేసుకుంటూ వెళ్ళాలి. సో డీప్గా అయితే మనకు హెన్నా అప్లై అయితే అవుతుంది. సో దీని ద్వారా ప్రతి ఒక్క హెయిర్కి హెన్నా కంప్లీట్గా అయితే మనకు పెట్టుకుంటాము. ప్రతి ఒక్క హెయిర్కి డీప్గా హెన్నా అప్లై అవుతుంది. సో ఇలాంటప్పుడు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మనకు.
సో ఇదే విధంగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకు హెన్నా అనేది డీప్గా అయితే మనకు అప్లై అవుతుంది. సో చూడండి కంప్లీట్గా ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మనకు హెయిర్ చిక్కులు కూడా పడవు తర్వాత మనం తీసేటప్పుడు. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేది మనకు విడిపోయి మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ విడిపోయి మనకైతే ఫ్రెష్గా అయితే ఆ హెన్నా మొత్తం క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్రంట్ మొత్తం అయిపోయింది. సో ఇలా వచ్చింది ఫ్రంట్ సైడ్ అయితే మొత్తము మనము. సో దీనికి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్. సో ఇది మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని పైనుంచి కూడా మనము హెన్నా అప్లై చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా. సో ఇదండి ఫినిషింగ్. సో ఇది ఫినిషింగ్. సో మనము కంప్లీట్గా ఇది హెయిర్ మొత్తం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే హెన్నాకి ఎలా కలుపుతారో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో హెన్నా అయితే మనము ఓన్గా మామూలుగా కెమికల్ వాడకుండా మనము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో సో అది కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. న్యాచురల్గా ఇంట్లోనే హెన్నా ఎలా రెడీ చేసుకోవాలో వీడియో కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.